దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము ఏలియా స్వభావము. 1 రాజుల గ్రంథం 19 అధ్యాయము 2, 4, 8, 9 వచనములు. 2వ వచనం. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో అనగా 850 మంది అషేరా దేవతలు ప్రవక్తల్లో వారిలో ఒక్కని ప్రాణము వలె చేయనడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగ చేయునుగాక. 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడి, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకుని ప్రార్థన చేశాను. 8, 9 వచనములు. అయితే యెహోవా దూత రెండవ మారు అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అనబడిన హోరేబునకు వచ్చి అక్కడ ఉన్న ఒక గుహలోని బస చేసిన. యెహోవాకు అతని ప్రత్యక్షం, ఏలియా, ఇచ్చట నీవేమీ చేయించున్నావని అడిగాను. ఏలియా గొప్ప దైవజనుడు కదండి. ఎప్పుడైనా సమయం వ్యర్థం చేస్తూ, సేవను నిర్లక్ష్యం చేస్తూ, అనవసరంగా వేరే వారితో మాట్లాడుతూ ఉండేవాడు కాదు. కానీ ఎప్పుడైనా కూడా పరిశుద్ధ గ్రంథంలో అంత సవాలుగా మాట్లాడిన వారు, నేనే దైవజనుడనైతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చునుగాక అని మాట్లాడడం అంటే మాటలండి. అంత సవాలుతో కూడిన ఛాలెంజ్ చేసి గొప్ప కార్యం చేశాడు. ఏమి స్థాయి ప్రార్థన! ఏలియా స్థాయి కానీ, ఏలియా అభిషేకం కానీ, ఏలియా ప్రార్థనలో వాడబడే విధానం కానీ అసలు ఎవ్వరు ప్రశ్నించజాలము. అతని నిబద్ధత, అతని సమర్పణ, అతని ప్రతిష్టత ఎవ్వరు శక్తికి శంకింపజాలరు. అయితే ఇంత గొప్పగా వాడబడిన తర్వాత, ఎంత గొప్పగా అంటే కెరూతు వాగు దగ్గర ఉండమంటే అక్కడ ఉన్నాడు. అక్కడికి దేవుడు ముందే వాగ్దానం చేశాడు, నీకు ఆహారం పంపిస్తానని. కానీ ఎట్లా పంపిస్తాడో అడగలేదు. కానీ దొంగ కాకి, ఎంగిలి కాకి, ఎక్కడో పీనుగుల మీద వాలి ఉన్న అటువంటి కాకితోటి రొట్టె మాంసము దేవుడు దినదినము ఒక్క తెచ్చినా కూడా మారు మాట్లాడకుండా తిన్నాడు. అంత మాత్రమే కాదు, ఎందుకు, దేవుడు చెప్పాడు కాబట్టి సరే ఏదో ఒకటి తిందామని తిని అక్కడే బ్రతికాడు. అంత మాత్రమే కాక అక్కడి నుంచి మరలా సారెపతికి వెళ్ళమన్నాడు. సారెపతి విధురాల దగ్గరకు వచ్చిన తర్వాత రొట్టె మున్ను కానీ ఇక మాంసం ముక్కలేదు. అయినా కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడే ఆ యొక్క అప్పం తిని బ్రతికాడు. తర్వాత కర్మేలు పర్వతం మీదకి తీసుకుని వెళితే నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు, అక్కడ గడ్డి పరక కూడా లేదు, ఎవరైనా వచ్చి ఏదైనా ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. అంత పెద్ద పర్వతం కదండి. అయినా కూడా ఎక్కడ లోపం లేకుండా సేవ చేశాడు మహానుభావుడు. ఈ మహానుభావుడు సవాలు విసిరి ఎందుకు 2 తలంపుల మధ్య తడబడుచుందరని 1 రాజుల గ్రంథం 18 అధ్యాయం 21 వచనంలో మాట్లాడినట్లుగా మాట్లాడతాడు. ఎందుకు ఈ విధంగా ఉంటుంది తేల్చుకుందాం రండి. ఒకవేళ మీరు చెప్పినట్లు 450 మంది ప్లస్ 400 మంది, సుమారుగా 850 మంది పూజలు చేయించిన ఆ బయలే దేవుడైతే నేను అటువైపుకు వచ్చేస్తాను, ఆ బయలుని నేను కూడా పూజిస్తాను. యెహోవా దేవుడైతే మీరందరూ దేవుని వైపు రావాలి అని సవాలు చేసి బలిపీఠం కట్టి సరిచేసి ఆకాశం వైపు చేతులెత్తి కన్నులెత్తి ప్రార్థించి అగ్ని రప్పించి యెహోవా దేవుడని దేశ ప్రజలందరి ఎదురుగుండా కూడా ప్రార్థన చేసి ఒప్పుకునేలాగా చేసిన మహనీయమైన సేవ ఏలియా గారు సేవ చేశారు. ఇంతటి బీభత్సమైన సేవ చేసిన తర్వాత ఒక దుష్టురాలైన రాణి చేత తరుమబడి ప్రాణాపాయములో చిక్కుకున్నవాడే పట్టణమును విడిచి అరణ్యంలోనికి పోయి శిష్యుని కూడా ఒక చోట ఉండమని చెప్పి ఒక దిన ప్రయాణం అంత దూరం అడవిలోనికి పోయి ఒక బదిరీ వృక్షం క్రింద, బదిరీ వృక్షం అంటే రేగు చెట్టు అండి, ఆ రేగు చెట్టు క్రింద కూర్చున్నాడు. 1 రాజుల గ్రంథం 19 అధ్యాయం 2వ వచనం ప్రకారం కూర్చుని బాగా ఏడ్చి ప్రార్థన చేశాడు. అయ్యా, ఇంత మట్టుకు చాలు, నా అన్నవారు ఎవరు లేకున్నా, నాకు కలిగినది ఏది లేకున్నా కనీసం కెరూతు వాగు దగ్గర రొట్టె మాంసంతో బ్రతికించావు చాలు నేను మాట్లాడతారు. కానీ ఆయనకు అక్కడ మంచి వస్త్రం ఉందా? ఆయనకి ఇల్లు ఉన్నదా? అక్కడ కాకి తెచ్చిన రొట్టె మాంసము జనులందరూ కూడా రొట్టె మాంసంతో చక్కగా తిని బ్రతికాడు అని అనుకుంటారు. కానీ కెరూతు వాగు
ప్రక్కన బతికాడు కదా. ఎండపూట ఆ నీటి ప్రవాహపు గాలి మరి మంచిగా అనిపిస్తుందా? చెట్ల క్రింద రాత్రి పరిస్థితి ఏమిటి? వర్షం వస్తే ఏ వసారాలకైనా సరే, ఏ వరండాలకో లేకపోతే మా దగ్గరికి వచ్చి ఉండు తడిసిపోతున్నాను ఎవరన్నా పిలుస్తారా? ఎండాకాలంలో వాగు పైనుండి వచ్చే ఆ వడగాల్పులకు పరిస్థితి ఎట్లా ఉంటుంది మనకు తెలుసు కదండి. చలికాలం వస్తే పరిస్థితి ఏంటి? చలి వేస్తే పరిస్థితి ఏంటి? మరి ఆ వర్షాకాలంలో ఆ యొక్క దుప్పటి తడిచిపోతే పరిస్థితి ఏంటి? అయినా కూడా ఎంత నిబద్ధతతో సేవ చేస్తూనే ఉన్నాడు అక్కడ దైవజనుడు. సారేపతులో ఒక విధవరాలు కుమారుడు మరి చనిపోకూడదని చెప్పేసి దేవుడు బాధ్యత అప్పగిచ్చినప్పుడు ఆయా కుమారుని బ్రతికించడానికి, ఆ జీవితం నిలబెట్టడానికి ఎంతో ప్రార్థనలతోటి బ్రతికించాడు. కర్మేల కొండ మీద ఎంతో సాహసం చేసి గొప్ప కార్యం జరిగించాడు. ఎక్కడ కూడా లోపంలో లేకుండా సేవ చేసిన దైవజనుడు ఏలియా. మరి అయినా కూడా నువ్వు ఎందుకు ఇలా చేశావు అని అనిపించుకునేంత స్థితి ఉందా? అంతటి దైవజనుడిని పట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఏలియా ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము మనం చదువుకున్నాం కదండి. 13వ వచనంలో యెహోవాకు అతని ప్రత్యక్షమై నీవిక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. మరి ఏలియా నిరుపమానమైన సేవ చేశాడు కదా. దేవుని నామమే నిజమైన దేవుడని నిరూపించాడు. పట్టణమంతా దేవుడని స్వచ్ఛందంగా వీధులలోకి వచ్చి కేకలు వేసేంత శక్తి కలిగిన సేవ చేశాడు కదా. ఇంత గొప్ప సేవ చేసిన వాడు మరి ఇప్పుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. మరి ఒక మనిషిని మహిమకు మార్చాలంటే, ఒక మట్టిని దేవాలయముగా చేయాలంటే, క్షణభంగురమైన మానవ జీవితాన్ని నిత్య మహిమకు మార్చాలంటే ఎంత అభిషేకం ఉండాలి, ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అంతటి గొప్ప కార్యంలో చేశాడు కదా. అందుకని ఏలియా యొక్క స్వభావం మనలాంటి స్వభావమా యాకోబు? మరి పత్రికలో మనం రాసినట్లుగా మరి ఎట్లా ఉన్నదో మనం కూడా ఈ విధమైన గొప్ప కార్యాలు చేసి, యెజబెల్ లాంటి శత్రువులు మనల్ని తరిమినా, సవాలు విసిరి మనల్ని చంపుతానన్నా, లేకపోతే దేవుడే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నప్పుడు కూడా మనము ఏ విధంగా మరి ఆయనకి సరైన జవాబు చెప్పి మనం ఇంకా ఏమి చేయాలి దేవుని కొరకని మనం కూడా మరి మనకి ఏలియా లాంటి ప్రార్థనలు, ఏలియా లాంటి గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనకి సహాయం చేయను కాకండి. మరి కొద్ది విషయంలో రేపటి దినమున మరి నేర్చుకోవడానికి దేవుడు సమయం ఇచ్చును కాక. ఆమేన్.